Hello guys, welcome to our live. Please like చేయండి guys, like చేయండి. వాళ్ళకి బొమ్మలు అంటే పెట్టు. సెల్ల పెట్టిస్తారంట పండు బొమ్మలు. మామ సెల్ల బొమ్మలు పెట్టిస్తారంట. మామ బొమ్మ పెట్టిస్తారంట. హాయ్ guys, welcome to our live. సెల్ల మామ ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు ఏంటో వాటి ముగ్గులు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాళ్ళిద్దరే పెట్టినా చూపిస్తూ ఉంటారులే. వాళ్ళిద్దరే పెట్టినా గౌతమే చూసేది. ఆ పిల్లని చూడలేరు. శ్రేయాని అక్కడ స్కూల్ దగ్గర ఇక్కడ మంచి స్కూల్ చూసి వేద్దాం అనుకుంటున్నా. అక్కడ ఈ ఏరియాలో ఇక్కడ మీరు చూసుకుంటా ఉన్నారు కదా. నా ఆత్మకృతి వచ్చేస్తా. ఎప్పుడు వస్తాం? డెలివరీ అయినా ఆఫ్టర్ 5 months 6 months. ఆత్మకూరికి ఎక్కడ పాత అదేంటి వేరే ఎడపగా తీసుకుంటారు. ఏమి మళ్ళీ ఆడికి నువ్వు పొరపాటు చేస్తున్నావు. సబ్స్క్రైబ్ మాత్రమే లైక్లు కొట్టాలని అంటే తీసేసి అమ్మోడు. సబ్స్క్రైబర్లు లైక్లు కొట్టడం కాదు, సబ్స్క్రైబర్లు చాటింగ్ చేయడం, మెసేజ్ పెట్టడం. అటు పెడితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నేను అనేది ఇది కాదు. ఇప్పుడు నార్మల్ వాళ్ళు వచ్చి ఊళ్ళో లైక్ కొట్టచ్చా? లైక్లకి దానికి సంబంధం లేదు, మెసేజింగ్కే దానికి సంబంధం ఉంది. హాయ్ గాయస్, హలో వెల్కమ్ టు అవర్ లైవ్. ప్లీజ్ లైక్ చేయండి గాయస్. ఇక్కడ ఎవరు మనకు తెలియదు పాప, ఇలా వచ్చులో. అందుకని అక్కడికి వచ్చి మీ అన్న ఇష్టం మనకు తెలియదు. నేనైతే అదే అనుకుంటున్నా. అడిగితే ఒకవేళ ఎవరికైనా బాగా లేకపోయినా, రేపు పిల్లోడు పుట్టినా బాగా లేకపోయినా ఏ హాస్పిటల్ ఎక్కడానికి దగ్గర ఒంటరిగా నేనన్నా పోవచ్చు. కానీ ఇక్కడ ఇంతవరకు అదే నా ప్రాబ్లం. రండి గాయస్, తొందరగా వచ్చేసి లైక్లు కొట్టేసి తొందరగా నా ఛానల్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా చూడండి. అంటే చక్కల మనిషి అంత వెరైటీ. ఓన్లీ సబ్స్క్రైబ్ వాళ్ళని లైక్స్ వచ్చాయి కదా. కాదండి, ముగ్గులు బాగున్నాయి, థ్యాంక్ యూ. ఓన్లీ సబ్స్క్రైబ్ వాళ్ళే కదా లైక్ చేసేది. మామూలుగా నార్మల్గా అన్సబ్స్క్రైబర్స్ కూడా లైక్ చేయొచ్చు.